హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చక్కెర పొంగలి పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కనుక మీరు ఈ వీడియోని ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా వేయించి తీసుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ పప్పు తీసుకోవడానికి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకుంటే మనకి చక్కెర పొంగల్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నిండా రైస్ తీసుకోవాలి. ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి 1.5 కప్పు అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యము పెసరపప్పు కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కదా, దానికి డబల్ క్వాంటిటీ నీళ్ళు తీసుకోవాలి. అందుకే 3 కప్పులు నీళ్ళు పోసాను. ఇలా నీళ్ళు పోసిన తర్వాత వీటన్నిటిని కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్కి మనకి పప్పు రైసు చక్కగా ఉడికిపోతాయి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము అలాగే హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి. మీకు పంచదార ఇష్టం లేకపోతే కనుక 1.5 కప్పు బెల్లం తీసుకోండి. కానీ ఇలా కొంచెం పంచదార వేసుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి బెల్లము పంచదార వేసి అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకోండి. బెల్లంలో గడ్డి పరకలు ఇసుక రాళ్ళు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి చక్కెర పొంగల్లోకి రాకుండా ఉంటాయి. ఇలా వడకట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకుని కుక్కర్ ప్రెషర్ తగ్గింది లేనిది ఒకసారి చెక్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మనం వేసిన రైసు అలాగే పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఈ పెసరపప్పును కూడా వేసేసుకుని ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నాకు వీడియోలోకి సరిగా కనిపించట్లేదనేసి నేను ఇలాగా ఒక ప్యాన్లోకి వేసుకుని చేస్తున్నాను. ఇందులోకి బెల్లం పాకం వేసినాక ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యన కాస్త నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకు ఈ చక్కెర పొంగలి మొత్తానికి 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వరకు పట్టింది. ఇలా మధ్య మధ్యన నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ బాదాంని నేతిలో వేయించుకొని వేసుకోవాలి. నేను ఇవి వేయించిన క్లిప్పు మిస్ అయిపోయింది, అందుకే యాడ్ చేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.